Hello everybody, this is Prasad Alamarazu. Welcomes to PSR Apple TV channel. Let us see some updates. I'm back with another small incident wherein the systematic failures may lead to how it leads to a major disaster అని చెప్పడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది గైసాల్ ట్రైన్ డిజాస్టర్ 1999 2 ఆగస్టు జరిగింది. మీకు 1999 ఫేమస్ అందరికి బాగా తెలుసు ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సఫేద్ సాగర్, కార్గిల్ వార్. సో 26 జూలైని మనం ఆపరేషన్ కార్గిల్ విజయ్ దివస్గా మనము అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అదే టైంలో 2 ఆగస్టుకి ఒక మేజర్ ట్రైన్ డిజాస్టర్ జరిగింది ఇండియాలో. ఆ ప్లేసు గైసా స్టేషన్. ఇక్కడ అస్సాం ఎక్స్ప్రెస్ వర్సెస్ బ్రహ్మపుత్ర మెయిల్ సేమ్ ట్రాక్ మీద కంబైన్డ్ స్పీడ్ ఎఫెక్ట్తో ఇట్స్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోడ్ అయింది. అందులో దాదాపు 500 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది. దీనికి మేజర్ కారణం అంటే 2 స్టేషన్లు. ఒకరు కిషన్గంజ్ స్టేషన్లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు, క్యాబిన్ మెయిన్, పోర్టరు వీళ్ళందరూ కూడా అప్పుడు ఒక 4 ట్రాక్లు ఉన్నాయి అక్కడ. ఆ 4 ట్రాకుల్లో 3 ట్రాక్లు మెయింటెనెన్స్లో ఉన్నాయి. ఈ సింగిల్ ట్రాక్ మీద అస్సాం మెయిల్ని పంపించారు. ఇలాగే దీన్ని పాంజిపురా స్టేషన్ నెక్స్ట్ స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేయకుండా బ్రహ్మపుత్ర మెయిల్ని అంటే దాని డెసిగ్నేటెడ్ ట్రాక్ మీద దాన్ని పంపించారు. దీనివల్ల వీళ్ళిద్దరే ఫెయిల్యూర్ కాకుండా ట్రైన్కు ఉన్న డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు, వీళ్ళు కూడా నోటీస్ చేయాలి. సో ఎంతమంది చూడండి, ఇటు 3 అటు 3, ట్రైన్లో ఉన్న 3 ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ చూడండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నోటిఫై చేయకపోవడం, ప్లస్ సిగ్నలింగ్ డిపార్ట్మెంట్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్ వల్ల ఈ గైసాల్ డిజాస్టర్ జరిగింది, మేజర్ డిజాస్టర్. సేమ్ థింగ్స్ మీకు మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి సిస్టమేటిక్ ఫెయిల్యూర్ వల్ల ఒక ఆఫ్సెట్ ఎమర్జెన్సీ ఉత్పన్నం జరగడానికి అవకాశం ఉంది. అందుకే సిస్టమేటిక్ ఫెయిల్యూర్స్ లైక్ దిస్ అసలు జరగకుండా మనం చూసుకోవాలి. ఈ ట్రైన్ డిజాస్టర్ మీద ఒక కమిషన్ వేశారు. కమిషన్ వేస్తే ఒక 17 మెంబర్స్ డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అని, ఒక 8 మెంబర్స్ ఇండైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అని, ఒక 10 మందిని బ్లేమ్ వర్తి అని ఒక 35 మెంబర్స్ మీద యాక్షన్స్ కోసం కమిషన్ రికమెండ్ చేసింది. మనం యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం చేశామన్నది అంత ఇంపార్టెంట్ కాదు, యాక్సిడెంట్ కాకుండా ఏం చేశామన్నదే ఇంపార్టెంట్. ఆ జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే ఇలాంటి మేజర్ డిజాస్టర్స్, మేజర్ యాక్సిడెంట్స్ జరగకుండా మనం కాపాడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.